గురు పౌర్ణమి అంటే వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానాన్ని అంటే విశ్వజ్ఞానాన్ని పొందటమే గురువుని సన్మానించటం. ఆ గురు పూజోత్సవం జరిపించుకుని ఆ గురువు ద్వారా బ్లెస్సింగ్స్ పొందటం, కానుకలు బహుమతులు సమర్పించుకుని వారికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలు ఏం కోరుకుంటున్నారో వాటిని తదాస్తని గురువు ద్వారా పొందడం ద్వారా వారిలో అజ్ఞానము, ఆ నెగిటివ్స్ అని తొలగిపోయి వారు కోరుకున్న విధంగా ఆ జీవితం ఆ రోజు నుంచి చాలా బాగుంటుందని చెప్పేసి రాయబడి ఉంది. అంటే ఈ గురువు ఇచ్చే జ్ఞానం, గురువు లేకపోతే ఆ విలువ లేని విద్య అయిపోతుందంట. అది అంటే గురువు లేని విద్య గుడ్డిది అని. ఆ గురువు ఇచ్చే జ్ఞానం యూనివర్స్ ద్వారా మరిన్ని ఆశీర్వాదాలు తీసుకొస్తుందని చెప్తున్నారు. అంటే ఆ గురువులు ముఖ్యమైన వారు. ఆ బ్లెస్సింగ్స్, జ్ఞానం అనేది ఒక వ్యక్తిని పరిపూర్ణంగా ఈ ప్రపంచంలో ఆ గ్రాటిట్యూడ్తో జీవించేలాగా, సంపదలతో, డబ్బుతో జీవించేలాగా ఆ గురువు ఇచ్చే జ్ఞానాన్ని పొంది